హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా టమాటా వంకాయతో పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. టమాటా వంకాయ పచ్చడి మనం అన్నంతో తినొచ్చు, దోసల్లో తినొచ్చు, అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుంది. టమాటా వంకాయ పచ్చడిని మీరు రుచిగా చేసుకోవాలి అనుకుంటే కనుక నేను చూపించిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటా వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీరు టమాటోలు, వంకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి, అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ కారం ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయండి. వాటిని బట్టి కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 15 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. వీటిని కొంచెం తడిపోయిన తర్వాత నూనె వేసుకొని వేయించుకోవాలి. దానిలోనే నేను ఒక 3 పెద్ద టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అలాగే మనం ఇది వంకాయ పచ్చడి చేస్తున్నాం కదండి. వంకాయ పచ్చడికి మనం వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి. ఇవి కూడా నేను ఒక 4 వంకాయలు తీసుకున్నాను. పొడుగు వంకాయలు సన్నగా ఉంటాయి కదా, ఆ వంకాయలతో చేస్తున్నానండి. వాటిని కూడా కట్ చేసుకొని ఉప్పులో వేసుకున్న వాటిని వేసుకున్నాను. తర్వాత దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మీరు ఉప్పు వేసుకోకపోతే కనుక మనకి వంకాయలు వేస్తున్నాం కదా, అవి కండ్రెక్కినట్టు అవుతాయి అన్నమాట. అందుకని కంపల్సరిగా వంకాయ పచ్చడిలా చేసుకునేటప్పుడు ఉప్పుని కంపల్సరిగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకొని టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూడా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను మామిడికాయల ముక్కలు వేసుకుంటున్నానండి. పచ్చి మామిడికాయ ముక్కలు ఇవి ఉంటే మీరు వేసుకోండి, లేదంటే ఈ మామిడికాయల బదులుగా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు అన్నింటినీ మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కొత్తిమీర తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక పావు కట్ట వరకు వేసుకున్నాను. ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు మనకి మగ్గాల్సిన అవసరం లేదండి. ఆ టమాటాల్లో ఉన్న వేడికి అది కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న వంకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. దీనిలో మనం ఇవి మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, దానికి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 7 రెబ్బలు వేసుకోండి. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇది మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేస్తే మనం వంకాయ పచ్చడి కాబట్టి మనకి కొంచెం జిగటగా అనిపిస్తుందనమాట. అది బాగా పేస్ట్ చేస్తే, అందుకని చూడండి కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే దీనిలోకి కరివేపాకు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే ఒకటి ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తుంచుకొని. ఈ అన్నిటిని కూడా ఒక్కసారి కలిపేసుకొని మీకు ఇష్టం ఉంటే కనుక దీనిలో ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కూడా కొంచెం వేసుకొని మొత్తం తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోనికి మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. పచ్చడి మొత్తం వేసేసుకొని మొత్తం తాలింపు కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టమాటా వంకాయ చట్నీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది అన్నంలోకైనా
దోశలోకైనా అలాగే చపాతీకైనా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.